మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము, నోచిన వారికి నోచిన ఫలము, చూసిన వారికి చూసిన ఫలము. స్వామిని పూజించే చేతుల చేతులట, ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. కొలిచే దైవం ఈ దైవం, ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. అన్నవరంలో వెలసిన దైవం, ప్రతి ఇంటికి దైవం. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. అర్చన చేద్దామా, మనసు అర్పణ చేద్దామా. స్వామికి మదిలోనే కోవెల కళదామా. స్వామికి మదిలోనే కోవెల కళదామా. 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ, 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా. మంగళకరమగు సుందరమూర్తికి వందనమనరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా. మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా.
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము నూచిన వారికి నూచిన ఫలము చూసిన వారికి చూసిన ఫలము స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కన్నుల కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శుభమైన కొలిచే దైవం ఈ దైవం ఏ వేళైనా ఈ శుభమైన కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్పణ చేద్దామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కళదామా స్వామికి మదిలోనే కోవెల కళదామా 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరుతూ 10 కాలాలు పసుపు కుంకుమలు సంతోషాలు ఇమ్మని కోరు శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మా
సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యదేవు వ్రతము శుభము సర్వపాపహరము దివ్యము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక వేదాధనిక విభేదము లేక జాతి మత విచారణ లేక సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సర్వులు ఒకటై నిర్వహించుటకు సత్యదేవు వ్రతమొక్కటి సాక్షి. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. కొత్త పీట కొని తెచ్చి పసుపు కుంకుమలతో అలంకరించి కొత్త బట్ట పీఠముపై నుంచి తండులముల నిండుగా సవరించి వక్కలాకులను చక్కగా పరచి దిక్కు నీవెయని మ్రొక్కవలెను. తొలిదొల్త గణపతిని పూజించి తలను భక్తి పూజాక్షతలుంచి పంచపాలకుల నవగ్రహముల అష్టదిక్పతుల నర్చించవలె. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ప్రతిమను కడిగి భక్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి మనసు నిలిపి ప్రతిమను దైవముగా సత్యదేవు ప్రార్థింపగా వలయు. స్వాగతించి స్వర్ణాసనముంచి కాళ్ళు చేతులను కడిగి తడినొత్తి దాహము తీరగ నీరిచ్చి పెరుగునేయి తేనెల కలగలిపి మధుపర్కమనగ మది నిలిపి కలుగు శ్రమ తొలగ కరుణ మది కలుగ త్రావనీయవలె దేవదేవునకు. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము. పంచామృతముల ఫలోదకముల మంచి గంధమున మించు జలముల స్నానముగా అభిషేకించవలే. బట్టలు కొత్తవి కట్టబెట్టి సంధ్యమ్మును భుజమ్మున వేల్చి గంధమలది కస్తూరిపై చల్లి ఆభరణములనలంకరించి వేల్పులకు వేల్పు శ్రీ సత్యదేవు వేయి నామాల కీర్తిల్చి వివిధ పుష్పముల పూజించి వినయముగా సేవించుకొనవలయు. అందరూ కూడా కూర్చొని ఉన్నారు. అక్కడకు సమస్త పురాణాలన్నీ తెలిసినటువంటి మహానుభావుడైన సూతుల వారు కూడా వచ్చినారు. ఆ సూతుల వారిని గురించి అక్కడున్న శమనకాది ఋషులందరూ ఒక ప్రశ్న వేసినారు. సూత మహానుభావ, వ్రతముల చేతన లేక తపస్సుల చేతన దేని చేతన మనుష్యులు కోరిన కోరికలు అనుభవించి జీవితాంతమును మోక్షం చెందగలరు? అట్టి చిన్న ఉపాయం ఏదైనా తెలుపని అడుగుతున్నారు. ఋషీశ్వరులారా, పూర్వకాలం లోపల యొక్క ప్రశ్ననే నారద మహాముని శ్రీ మహావిష్ణుడు అడుగున్నారు కాబట్టి ఆ యొక్క వృత్తాంతమంతా కూడా మీకు చెప్పుచున్నాను. ఒకానొక సమయంలో నారద మహాముని ప్రజల యొక్క మేలు కోరిన వాడై అన్ని లోకాలన్నీ తిరుగుతూ అనంతరం భూలోకానికి వచ్చిన వాడాయి. ఈ భూలోకంలోకి వచ్చేసరికి అన్ని లోకాల్లో విచిత్రమైన సంఘటన చూసినాం, కానీ ఈ భూలోకంలోకి వచ్చేసరికి చాలా చిత్రమైన సంఘటనలు చూస్తున్నాం అని. అంటే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఈ భూలోకంలో చూడగానే ఇక్కడ ఉన్న జనాలను చూసేసరికి అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది.
చాలా బాధతో ఉన్నారు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళకి జపం కానీ తపం కానీ పూజ కానీ అభిషేకం కానీ అర్చన కానీ చెప్పినట్టుంటే వాళ్ళు దాన్ని ఆచరించి ఆనందంగా ఉంటారు. మరి దీనికి పరిష్కారం నాకు ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి అనుకుని ఆ సాక్షాత్తు ఆ యొక్క విష్ణుమూర్తి ఎక్కడైతే ఆదిమధ్యాంతరైతులైన ఆ యొక్క విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వెళితేనే నాకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి అనుకొని ఆ నారదుడు ఏం చేశాడంటే ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అంటూ ఆ విష్ణులోకానికి వెళ్ళివాడు ఆయన. ఆ విష్ణులోకంలోకి వెళ్ళేసరికి ఆ విష్ణులోకంలో విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడంటే తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదా పద్మం వనమాల విభూషితం. స్వామివారు ఏ విధంగా ఉన్నారంటే 4 భుజములు కలవాడి 4 భుజములను శంఖము చక్రము గదా పద్మము వనమాల ధరించి లక్ష్మీ సమేతుడై దేదీప్యమానంగా ప్రకాశించున్నారు. కాబట్టి ఆ యొక్క మహావిష్ణువు చూసి నారద మహర్షి గానం చేస్తూ ఉన్నారు. హే కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన వృషికేశ పద్మనాభ దామోదర అనిరుద్ధ పురుషోత్తమ అని చెప్పేసి ఆ విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేయగానే వెంటనే యొక్క భగవంతుడు ఏమయ్యా నారద ఏదో విష్ణులోకానికి వచ్చినావు ఏమయ్యా నీకు విష్ణులోకంలో ఏం పని అయ్యా అనగానే మహానుభావ అర్థత్రాణపరాయణ ఆదిమధ్యాంతరహిత నేను అన్ని లోకాలను తిరుగుతూ భూలోకానికి వెళ్ళినానయ్యా. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న జనాలందరూ చాలా బాధగా అనిపించింది. వాళ్ళు చాలా బాధతో ఉన్నారు. వాళ్ళకి జపం కానీ పూజ కానీ అభిషేకం కానీ అర్చన కానీ మనం చెప్పినట్టుంటే వాళ్ళు దాన్ని ఆచరించి ఆనందంగా ఉంటారు. అందుకే ఆ సమస్యకు పరిష్కారం మీ దగ్గర దొరుకుతుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చినా అని చెప్పేసి అనగానే అప్పుడు ఆ భగవంతుడు చెప్తున్నాడు నారద లోకానుగ్రహం కోరి అడిగిన ప్రశ్న బావుగానే ఉన్నది. స్వర్గ మత్స్యాది లోకంలో కూడా పుణ్యప్రదమైనది సులభమైన సత్యనారాయణ స్వామి వారికి వ్రతం కలదు. దాన్ని ఎందరి ప్రేమచే చెప్పుచున్నాను. ఈ వ్రతమాచరించిన భక్తులు ఏమంత సమస్త సుఖాలన్నీ కూడా అనుభవించి అంతమంది మోక్షం కూడా చెందగలని చెప్పగానే మళ్ళీ నారదుడు మళ్ళీ భగవంతుడు ప్రశ్న వేస్తా ఉన్నాడు. భగవంతుడు భక్తరక్షణ వ్రతం చెప్పినావు కానీ ఆ యొక్క వ్రతం చేయడం చేతను ఏ ఫలం కలుగును అది ఏ విధంగా చేయడం ఎవరు పూర్వం చేయబడినదో ఎప్పుడు చేయవలేనో అదంతా నాకు చెప్పలేదని చెప్పేసిన కానీ అప్పుడు ఆ భగవంతుడు చెప్తున్నాడు నారద ఈ యొక్క వ్రతం చేయడం చేతను దుఃఖ శోకం నశించును ధనధాన్య సంపదను కలిగజేయును. ఈ యొక్క వ్రతం సౌభాగ్యం సంతానం కూడా ఇచ్చును. మరి ఏ కోరికలతో వ్రతం చేయించున్న వారి కోరికలు నెరవేర్చును. దారిద్ర్యంతో బాధపడుతున్నప్పుడు కానీ ఏమైనా ఆపద సంభవించినప్పుడు కానీ ఏ శుభకార్యమందు కానీ లేదైనా మనసు సంకల్పించుకున్న ఏకాదశి పున్నమ రవి సంక్రాంతికి వ్రతం చేసుకోవచ్చును. ఈ యొక్క వ్రతం చేయ రోజున ప్రాతకాలం అందే లేచి దంత ధావనాన్ని చక్రను నిర్వర్తించుకొని ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తానని మనసును సంకల్పించిన తర్వాత ఆ విధంగా సంకల్పించుకొని మాధ్యానిక కృత్యం తీసుకొని సాయంకాలం స్నాన సంధ్యావందన కృత్యం నిర్వర్తించుకొని రాత్రి తొలిగామన పూజా గోమయం చలిగి ముగ్గులు అలంకరించి దానిపై అంచకలిగిన వస్త్రాన్ని నిర్మలిచి దానిపై బియ్యం కోసి మధ్య కలశం వెండిది కానీ రాగిది కానీ ఇచ్చడిది కానీ యథాశక్తిగా చేయించి ఆ కలశంపై ఆ యొక్క రవికలకట కూడా ఉంచి తర్వాత ఈ యొక్క వ్రతానికి కావలసిన అంగదేవతలుగా చెప్పుకున్న వర్ణదేవుని పూజ తర్వాత మహాగౌరి మహాగణపతి ఆదిత్యాది వకరాల ఆవాహన చేసి ఆ విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని బంగారంతో కానీ వెండితో కానీ పంచలోహాలతో కానీ పంచామృతాలు అభిషేకం చేసి అలంకారం చేసి ఆ కలశం పైన ఉంచాలని కూడా చెప్తున్నాడు. ఈ యొక్క వ్రతానికి అన్ని వర్ణాల వారు పురుషులు యొక్క వ్రతం చేసుకోవచ్చును, పురుషులు స్త్రీ వ్రతం చేసుకోవచ్చును. వ్రతం చేయవారు బ్రాహ్మణులు బంధువులు పిలుచుకొని వచ్చి నదీ తీరమందు కానీ పుణ్యక్షేత్రం నందు కానీ దేవాలయం కానీ స్వగ్రం నందు కానీ చేసుకుంటున్న ఉత్తమం ఈ దేవులకు బాగా పండిన అరటిపండ్లు గోధుమను ఒక పాలు పంచదార ఆవు నెయ్యి సుగంధ ద్రవ్యములతో కొన్ని ప్రసాదాన్ని కూడా నివేదన చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షతాములు గౌరవించిన నారద ఈ ప్రకారం ఎవరైతే ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తి చేస్తారో అటు వారందరూ కూడా కోరిన కోరికలు పొంది అంతమంది మోక్షం కూడా చెందగలరని కలియుగంలో ఇంతక్కడ తేలికైన ఉపాయం కూడా లేదని ఆ విష్ణుమూర్తి నారదుడు తెలుపగా నారదుడు సూత మహర్షికి తెలుపగా సూత మహర్షి అక్కడున్న శవనకాశునితో కూడా తెలిపిన వారాయను. ఇది స్కాంద పురాణే రేవాకాండే సత్యనారాయణ స్వామి వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సాంగసపరి ఉమామహేశ్వర అధ్యాయ మహాలక్ష్మి సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి భగవానికి లం పృథివీ తత్వాత్మకాయ గంధం పరికల్పయామి హం ఆకాశతత్వాత్మకాయ పుష్పం పరికల్పయామి యం వాయుతత్వాత్మకాయ ధూపం పరికల్పయామి తం తేజస్తత్వాత్మక అన్నమయ
అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా మంగళమనరమ్మ జయ మంగళమనరమ్మ కరములు జోడించి శ్రీ చందనమలరించి మంగళమనరే సుందరమూర్తికి వందనమనరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మ నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష తలపును నీవే దామోదరా తనువును నీవే దామోదరాన మలికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠలుడానా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమా కొన నట జయా జయ భవాని శంకరాయ చంద్రమౌళి కృతాంత భయ నివారణాయ మాది మంగళం పరమహంస సారంగ పాణయే దిగంబరాయ నిరతిశయానంద రూప నిత్య మంగళం జయా జయ భవాని శంకరాయ చంద్రమౌళి కృతాంత భయ నివారణాయ మాది మంగళం ప్రభో భయ నివారణాయ మాం పాది మంగళం శివా భయ నివారణాయ మాం పాది हिरण्यपात्रं मदो पूर्णं ददार्वदव्यो दाने देकरा ब्रह्मणो हरदेकते विमान आगतेजो दधाति कल्याणात् वरगात्राय कालदात् पत्राय श्रीमन् वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलं प्रियकान्त लक्ष्मी नारसिंह गोविन्द आपदमुक्कलवाण अनाथरक्षक गोविन्द सत्यनारायणाधीश गोविन्द हर नम पार्वतीपते हर हर महादेव हर भोला शंकर भगवान की जय जगदम्ब विश्वपालिनी माता की जय सत्यनारायण स्वामी भगवान की जय अंदर कल कद्दुकोंडी पूलक्षंतल తీసుకున్నాం ओम राजाधिराजाय प्रसयसाधिने नमो वजं वैश्रवणाय कुर्महि समे कामान् कामकामाय भक्तिं कामेश्वरो క్షీరాబ్ధిశాయినికే సేవింపుచున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ క్షీరాబ్ధిశాయినికే సేవింపుచున్నవాడు ఆరితేరి తాళ్ళపాక అన్నమయ ధీరుడై సూర్యమండల తేజము వద్దను ఉన్నవాడు ఆరితుల తాళ్ళపాక అన్నమయ హరి అవతారమితడు అన్నమయ 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 కేవల సంసార లీలల ఇందిరేశతో ఉన్నవాడు కేవల సంసార లీలల ఇందిరేశతో ఉన్నవాడు ఆవటించి తాళపాక అన్నమయ భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు
బ్రహ్మ కడిగిన పాదము గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపుల మనసు గీతిలో మధుర రీతిలో ఎగిసిన పదముల దివిని వీడుతూ దిగిన వేళలో కడలొలికిన సరసుల అడుగేసినారు అతిథుల్లా అది చూసి మురిసె జగమెల్లా అలలాగా లేచి పడుతున్నారీ వేళ కవిత నీవే కథలు నీవే కనులు నీవే కలలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిన్ను చేరనీయవే గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపుల మనసు గీతిలో మధుర రీతిలో ఎగిసిన పదముల రమ్మని పిలిచాక కమ్మని తెచ్చాక కిమ్మని అనదింకా నమ్మని మనసింకా కొసరిన కౌగిలింతగా వయసుకు ఇంత వేడుక ముగిసిన ఆశకంత గోల చేయక కవిత నీవే కథలు నీవే కనులు నీవే కలలు నీవే కలిమి నీవే కరుణ నీవే కడకు నిన్ను చేరనీయవే నడిచిన దారంతా మన అడుగుల రాత చదవద జగమంతా అది తెలిపే గాథ కలిపిన చే